ఈ ఛానల్ నుంచి వచ్చే డబ్బులు మేము తీసుకోవట్లా, సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లా. ఒకే ఒక్క కామెంట్. మీది ఏ రాశో కామెంట్ చేయండి. నాది కర్కాటక రాశి, నాది సింహరాశి, నాది ధనుస్సు రాశి, నాది మేషరాశి, నాది మీనరాశి. ఇట్లా ఒక్క పేరుని కామెంట్ చేయండి. ఎక్కువ పేర్లు ఏ రాశి మీద వస్తే ఆ రాశి మీద ఎక్కువ వీడియోలు చేస్తాము. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఏప్రిల్ నెల యొక్క రాకతో, ఏప్రిల్ నెల ఎంట్రీ ఇవ్వడమే చాలా రాసుల జీవితాల్లో గ్రహగతుల యొక్క మార్పుల వల్ల రకరకాల జీవితాల్లో మార్పులు జరగబోతున్నాయి మనందరికీ. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుంచే కొన్ని ప్రత్యేక రాశుల వారికి అదృష్ట యోగం చాలా బ్రహ్మాండంగా పట్టబోతోంది. ముఖ్యంగా గురువు శుక్ర గ్రహాల యొక్క అనుకూలత వల్ల ధనయోగం సిద్ధించబోతోంది. సో ఈ నెలలో కొన్ని రాశుల వారు అకస్మాత్తుగా ఆర్థిక లాభాలను పొందుతారని, వారి మీద లక్ష్మీదేవి యొక్క కటాక్షం మెండుగా ఉంటుంది అని గ్రహ సంచారం సూచిస్తోంది. ఈ అదృష్ట రాశుల వారు గత ఏడాది పడినటువంటి కష్టాలన్నిటికీ ఏప్రిల్ నెల ఒక ముగింపు పలికి కొత్త ఆశలతో ఆర్థిక పురోభివృద్ధిని కూడా అందించబోతోంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఏప్రిల్ నెల అద్భుతంగా ఉండబోతోంది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచే వీరికి ఆర్థికపరమైనటువంటి చిక్కులు కూడా తొలగిపోతున్నాయి. గతంలో ఎక్కడో ఆగిపోయినటువంటి బకాయిలన్నీ వసూలు కావడం, ఆస్తి వివాదాలు పరిష్కారం కావడం, ఇలాంటి శుభ పరిణామాలు మీ అందరికీ జరగబోతున్నాయి త్వరలో. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఊహించినటువంటి లాభాలు రాబోతున్నాయి. డెఫినెట్గా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పుకోవాలి. మీరు చేసే ప్రతి పనిలో కూడా, ప్రయత్నంలో కూడా విజయం వరించబోతుంది. తద్వారా నోట్ల కట్టలతో మీ జేబులు నిండబోతున్నాయి. ఆత్మవిశ్వాసంతో స్ట్రాంగ్గా ముందడుగేస్తే ఈ మాసం మీకు తిరుగులేనటువంటి ఆదాయాన్ని ఇవ్వబోతుంది. సింహరాశి వారికి కూడా ఏప్రిల్ నెలలో రాజయోగం డెఫినెట్లీ కనిపిస్తుంది. సూర్యుడి యొక్క అనుకూల ప్రభావం వల్ల వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా ఆర్థికంగా కూడా బలపడే పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లేదా జీతాల పెంపు ఇలాంటికి సంబంధించినటువంటి శుభవార్తలు 1వ తారీఖే రాబోతున్నాయి. వ్యాపారస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్లన్నీ లభించబోతున్నాయి. విదేశీయానం చేయాలనుకునే వారికి కూడా ఆర్థిక వనరులు క్లియర్ కట్గా సమకూరబోతున్నాయి. మీ ఆలోచనలు కార్యలోపం దాల్చి ధన ప్రభావం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం మీ తలుపు కూడా తట్టబోతుంది. దానిని మాత్రం అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అని గుర్తుపెట్టుకోండి. ధనుసు రాశి వారి విషయానికి వస్తే గురుగ్రహ అనుగ్రహం వల్ల వీరికి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఒక మొరల్లా మారబోతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో ధనం అందేటువంటి వార్తలు రాబోతున్నాయి. పూర్వీకుల ఆస్తి కలిసి రావడం, లేకపోతే లాటరీలు తరగడం, షేర్ మార్కెట్, బెట్టింగ్, ఇట్లా రకరకాల విషయాల్లో డబ్బు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకొని పొదుపు పెంచుకునే టైం ఇది. మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్నటువంటి పనులు కూడా వేగంతో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆర్థిక స్థితిగతులు కూడా ఒక్కసారిగా మారిపోతాయి. సంపన్నమైనటువంటి జీవితం వైపు మీరు అడుగులు వేయబోతున్నారు. కుంభరాశి పరిస్థితి చూస్తే వాళ్ళు కూడా అదృష్టవంతుల జాబితాలో క్లియర్ కట్గా ఉన్నారు. శనిదేవుని యొక్క అనుగ్రహం వల్ల వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం డెఫినెట్లీ దక్కబోతుంది. నిరుద్యోగులకి మంచి ప్యాకేజీతో కూడినటువంటి ఉద్యోగాలు దక్కబోతున్నాయి. చిన్న వ్యాపారస్తులు పెద్ద లాభాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నెల మొదటి నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీకు. సో ఈ రాశివారు తమ అదృష్టాన్ని నమ్ముకుని చేసే ఏ పనైనా సరే డెఫినెట్లీ విజయవంతం అవబోతున్నారు. మొత్తం మీద ఈ 4 రాశుల వారు ఈ నెల నోట్ల కట్టల యొక్క వర్షం కురిపించబోతోంది ఈ నెల అనడంలో ఎటువంటి సందేహం లేదు. భక్తితో నమ్మకంతో ముందుకు సాగితే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. మిగతా రాశి వాళ్ళు రాశి పేరు రాయండి మీద మిస్ అయ్యి ఉంటే ఆ రాశి మీద ఒక వీడియోలు చేస్తాను. నాది సింహరాశి, నాది కర్కాటక రాశి, నాది ధనుసు రాశి, నాది కుంభరాశి, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ రాశి పేరుని కామెంట్ చేయండి. మీకు తగ్గట్టుగా వీడియోలు చేస్తాను. కనీసం 500 కామెంట్స్ టార్గెట్.